రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణోత్సవం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ముందుగా స్తుతి కీర్తన పాడుకుందాం. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచివారు దాపు చేరి మేలు కలుగజేయును. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచివారి దాపు చేరి మేలు కలుగజేయును. దారి ఏమి కానరాని దీనులైన వారిపై జాలితోనే ఆదరించి కాపాడు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవం. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాలు మేరలేని వేదనే. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాలు మేరలేని వేదనే. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఇప్పుడు బ్రదర్ జగత్న వాక్యోద్దేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటకు మాకు ఇచ్చిన సమయం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. 2020 ప్రభా, ఇదిగో ఆఖరి దినాల్లో మమ్మల్ని ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయన ఈ సంవత్సరం అంతా నీవు కాపాడావు తండ్రి. భయంకరమైన పరిస్థితులు ప్రభా లోకంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీ మమ్మల్ని కాపాడిన విధానం నిమిత్తమే నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ వాక్యం ధ్యానించుండగా తండ్రి నీవే మాతో మాట్లాడండి నాయన. నేను ఎందుకు పనికిరానటువంటి వాడను, నీ పరిశుద్ధాత్మతో నింపండి. నా నోటికి నీవే నోరేయండు తండ్రి. ఇంకో వాక్యం వినుచున్న వారితో నీవు మాట్లాడము తండ్రి. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు విడుదల దయచే తండ్రి. క్రిస్మస్ అంటే తండ్రి గొప్ప విడుదల తండ్రి. నాయన ప్రజలను అందరినీ విడిపించడానికి తండ్రి నాయన నీవు ఈ లోకంలోకి జన్మించావు తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క జన్మం గురించి తండ్రి నాయన మేము ధ్యానించుచుండగా తండ్రి నీ మాతో మాట్లాడండి. నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. అనారోగ్యంగా నన్ను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నాయన ఇదిగో ఆర్థిక ఇబ్బందులు, నాయన వ్యక్తిగత ఇబ్బందులు తండ్రి నాయన వారందరినీ విడిపించండి. నీ నామంలో నీ గొప్ప కార్యాలు జరిగించు. ఇప్పుడు నీవే మాతో మాట్లాడమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడారు. 2020 అంతా కాపాడి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అనేక మంది మన క్రైస్తవులు కూడా అనేక మంది ఈ క్రిస్మస్ చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ ఏంటంటే వారు లేరు, వారు ఈ భూమి మీద లేరు. అనేక మంది ఈ భయంకరమైన COVID-19 రావడం వల్ల అనేక మంది ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టారు. దేవుడు మనల్ని మనల్ని ఇంకనూ జీవించేవారి లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద ఉంచారు. ఆ ఉద్దేశం గురించి మనం అందరం కూడా జీవించాలి. జీవించి ఆయన స్తుతించాలి. మన హృదయం అంతటితో దేవుణ్ణి స్తుతించాలి. ఎల్లప్పుడు మనకి ఏమున్నప్పటికీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా
ఈ క్రిస్మస్ సీజన్లో ఏమీ లేకుండా పోవచ్చు, కానీ ఏంటంటే దేవుని మనం సజీవ లెక్కలో ఉన్నాం, మనకి అంతే చాలు. దేవుని మన హృదయం అంతటితో మనం స్తుతిద్దాం. ఇప్పుడు మన క్రిస్మస్ దినాల్లో జరిగినటువంటి కొన్ని యొక్క ఇన్సిడెంట్స్ గురించి మనం చూద్దాం. యేసుప్రభు వారు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన జన వృత్తాంతం అంతా కూడా బైబిల్లో లిఖితమైంది. ఇంక ఏ వ్యక్తి గురించి కూడా అంత డీటెయిల్స్ అంత పర్టికులర్స్ లేవు, ఎక్కడా కూడా ఏ గొప్ప వ్యక్తి గురించి కూడా లేవు. కానీ యేసుప్రభు వారు దేవుని కుమారుడు కాబట్టి అన్ని తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఈ యొక్క విశ్వం అంతా, తర్వాత ఈ కాలం యుగాల కాలం కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన యొక్క కుమారుని యొక్క రాక గురించి, ఆయన యొక్క జన్మం గురించి అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇంకా ఏ వ్యక్తి గురించి కూడా ఇంత డీటెయిల్స్ లేవు. కాబట్టి మనం ఇక్కడ దేవుని వాక్యం చూసుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ అయిన. సీజర్ అగస్టస్ అనమాట. సీజర్ అగస్టస్ అంటే ప్రపంచం అంతా కూడా జనాభా లెక్క రాయాలి అని తను ఒక డిగ్రీ, ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఆజ్ఞ జారీ చేశాడు. దానివల్ల ఏంటంటే మొత్తం అందరూ కూడా ప్రజాసంఖ్య వ్రాయబడాలి. అదే సెన్సస్ అనమాట. మన దేశంలో ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ తీస్తారు. ఆ సెన్సస్ తీసి ఆ సెన్సస్ని బట్టి పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ అంటే వాళ్ళ యొక్క స్కీమ్స్, వాళ్ళ యొక్క రకరకాలైనటువంటి వాటి కోసం ఆ యొక్క సెన్సస్ని ఉపయోగిస్తారు. అట్లాగే సీజర్ అగస్టస్ రోమన్ చక్రవర్తి అనమాట. తను ఈ యొక్క ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఆజ్ఞ ఇస్తే అప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అంటే ఇది ఫస్ట్ సెన్సస్ అనమాట. ప్రపంచం యొక్క ఫస్ట్ సెన్సస్ ఇదనమాట. ఇప్పుడు మన దేశంలో, ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే జనాభా ఎంత? 780 కోట్లు. 780 కోట్లు అంటున్నారు ఇప్పుడు ప్రపంచ జనాభా. మన దేశం అయితే 138 కోట్లు. మన దేశ జనాభా 138 కోట్లు. అట్లాగా ఆ సెన్సస్ వల్ల ఏంటంటే జనాభా ఎంత ఉన్నారనేది తెలుస్తుంది. ఇది మొదటి ప్రజాసంఖ్య. అందరినూ ఆ సంఖ్యలో వ్రాయబెట్టకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉంటున్న మరీతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబెట్టకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అప్పుడు యోసేపు ఏంటంటే వాళ్ళ యొక్క సొంత స్థలాలకు వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు మనకైతే మనం ఉన్న చోటనే ప్రజాసంఖ్య సెన్సస్ తీసుకుంటారు. అట్లా కాకుండా మనం నేటివ్ ప్లేస్ అంటాం కదా, ఆ నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి. అట్లాగే ఈ యొక్క యోసేపు ఏంటంటే తనకి ప్రదానం చేయబడినటువంటి గర్భవతి అంటే మరీతో పాటు ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేముకి వచ్చాడు. యోదయలోని బెత్లెహేము అంటే యోసేపు ఏంటి? దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అనమాట. గలిలయలో నజరేతు నుండి, వాళ్ళు ఉండేది నజరేతు, అక్కడ నుంచి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే వారికి అందరూ సెన్సస్ రాయించుకోవడానికి వచ్చేసారు. అందరూ వచ్చేయడం వల్ల అందరూ ఏంటంటే ఎక్కడా కూడా ఏ విధమైన ఈ యొక్క సత్రాలు కానీ లేకపోతే లాడ్జెస్ అంటాం అలాంటివి కానీ ఎక్కడా కూడా ఖాళీ లేవు. ఎక్కడ ఖాళీ లేకపోవడం వల్ల ఏమైంది? ఆయనను పశువుల తట్టు, యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారు పుడితే అక్కడ ఎక్కడ స్థలం లేకపోవడం వల్ల ఆయనను పశువుల తట్టులో పరుండు పెట్టారంట. పశువుల తట్టులో ఎవరిని కూడా పశువుల తట్టులో పరుండు పెట్టరు. ఎంత పూరైనప్పటికీ కూడా ఏదో ఒక వసతి, ఏదో ఒక సౌకర్యం, ఏదో ఒకటి చూసుకుంటారు. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దీనాతి దీనంగా అందరికంటే ఎంతో తగ్గించుకుని, ఎంతో తక్కువగా, ఆయన ఒక రాజుల గృహంలో పుట్టలేదు, ఒక రాజప్రసాదంలో పుట్టలేదు, రాజుల మధ్య పుట్టలేదు. అక్కడ రాజుల మధ్య పుడితే ఏమవుతుంది? అందరూ వెళ్ళి ఆయన చూడడానికి ఉండదు. ఎందుకంటే రాజగృహంలో పుడితే ఎవరు కూడా, రాజుల మధ్య పుడితే ఎవరు రానివ్వరు మామూలు. కానీ ఎక్కడంటే పశువులు తట్టి ఇది ఏంటంటే అందరికీ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి ఏంటి, అంత దీనుడుగా ప్రతి వారికి అందుబాటులో, పేదవారికి కూడా అందుబాటులో ఉండేలాగా యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించారు. ఇక్కడ చూసినట్లయితే సత్రంలో వారికి స్థలము
లేనందున. ఇప్పుడు సత్రంలో ఎవరు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే యేసుప్రభు వారు యొక్క గొప్పతనం అక్కడ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఒక గొప్ప మెసేజ్ పుట్టబోతున్నాడు అనే గ్రహింపు వారికి ఎవరికీ లేదు, ఆ ప్రజలకి. అందువల్ల ఏంటంటే వారికి ఏ విధమైన స్థలం ఇవ్వలేదు, ఏ సత్రంలో వారికి స్థలం లేదు. మనం అనుకుంటాం ఇప్పుడు మనం బెత్లెహేంలో మన ఇల్లు ఉంటే మనం యొక్క మరియకి తర్వాత యోసేపుకి యేసుప్రభు వారికి కూడా మన ఇల్లు ఇచ్చి ఉండేవాళ్ళమే, మన ఇల్లంతా మీరు తీసుకోండి అని ఇచ్చేసి ఉండేవాళ్ళం అని మనం అనుకుంటాం. కానీ ఏంటంటే మనం బెత్లెహేంలో లేము. కానీ ఏంటంటే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి? యేసుప్రభు వారు ఏం చూస్తున్నారు? యేసుప్రభు వారు ఏంటంటున్నారు? ఈ క్రిస్మస్ దినాల్లో పురస్కరించుకుని ఆయన నీ హృదయంలో జన్మిస్తానంటున్నారు. అప్పుడు ఆయనకి సత్రంలో స్థలం లేదు కాబట్టి మనం ఎంతో వర్రీ అయిపోతున్నాం ఈ రోజుల్లో. అయ్యో ఎవ్వరూ కూడా ఇవ్వలేదా స్థలం ఆయనకి? ఆయన జన్మించినప్పుడు ఎవ్వరూ కూడా అంత దయార్ద్ర హృదయాలు ఎవరూ లేరా? అందరూ అంత కఠినంగా ఉన్నారా అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఇల్లు అక్కడ ఉంటే మనం దేవునికి యొక్క స్థలం ఇచ్చుండేవాళ్ళం, మన ఇల్లంతా ఇచ్చుండేవాళ్ళం అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏంటంటే నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. మనం క్రైస్తవులుగా ఏంటి మనం ఏంటంటే మన ఆదాయంలో మనం దశంభాగం ఇస్తాం దేవునికి, మన ఆదాయంలో దశంభాగం ఇస్తాం. ఇంకా కొంతమంది ఏంటంటే వారి యొక్క సమయంలో కూడా దశంభాగం ఇస్తారు. కానీ ఏంటంటే మన హృదయంలో మన హృదయం 100% ఇచ్చేయడానికి, మన హృదయం 100% ఇచ్చేయాలి. అంతేగాని మన హృదయాన్ని 100 భాగాలు చేసి 10 భాగాలు ప్రభా ఇదిగో దశంభాగం ఇవ్వాలి కదా, నా హృదయంలో కూడా దశంభాగం నీకు ఇస్తున్నాను, తక్కిన 90% కూడా నాకు నా యొక్క విషయాలు, నా యొక్క సొంత విషయాలు నాకు ఉండొద్దా? ఇగో నా సొంత విషయాల కోసం హృదయంలో 90% నేను నాకు ఉంచుకుంటున్నాను, దశంభాగమే కదా ఇమ్మన్నారు, ఇగో నా హృదయంలో కొంత భాగం. అంటే ఆదివారం చర్చికి వెళ్ళడం, ఆదివారం ప్రార్థనలో బైబిల్, తర్వాత మళ్ళీ ఇంకో ఏదో ఉపవాస ప్రార్థనకి వెళ్ళడం, ఆ విధంగా ప్రభా నీకు 10%, అంతేగాని తక్కిన 90% నాకు నా యొక్క పనులు ఉంటాయి కదా, నేను అనేక విషయాలు చూసుకోవాలి, ఉద్యోగం, భార్య, పిల్లలు, తర్వాత కారు, ఇల్లు, ఇంకోటి డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం 90% నేను ఉంచుకోవాలి, 10% నీకు ఇస్తాను అంటే కుదరదు. కానీ ఏంటంటే మన హృదయంలోనికి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో యేసుప్రభు వారిని మనం ఆహ్వానిద్దాం, మన హృదయాన్ని ఖాళీ చేద్దాం. మనం ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ ఇళ్ళంతా ఖాళీ చేసి ఉంటేనే కానీ మనం వెళ్ళలేము. టాయిలెట్ ఉందనుకోండి, అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి చూసి అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇండివిజువల్ హౌసో లేకపోతే ఏంటో ఒక పోర్షన్ చూసి ఏంటి అది ఖాళీగా ఉంటేనే మేము దిగుతూ ఉంటాం. లేకపోతే దాని నిండా వస్తువులు యొక్క ఓనర్ యొక్క అవి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవి ఏంటి మనం దేగం టాయిలెట్ అని పెట్టారు ఏంటి ఖాళీ చేయలేదంటే మనం దాంట్లోకి వెళ్ళడం, ఎవరూ కూడా దాంట్లోకి దిగరు. అట్లాగే ఏంటంటే యేసుప్రభు వారిని మనం హృదయంలోకి ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఆహ్వానిద్దాం. మనం పూర్తిగా ఖాళీ అయిపోవాలి. పూర్తిగా మన హృదయంలో గర్వం కానీ, శరీర కార్యాలు, ధన వ్యామోహం కానీ, లేకపోతే ఎవరినైనా భార్యని కానీ, పిల్లల్ని కానీ, భర్తను కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇవి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తే ఏంటంటే మన హృదయంలో ఒక విగ్రహం అయిపోతుంది. ఈ రోజుల్లో అందరూ కూడా డబ్బుని ప్రేమిస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా డబ్బు కావాలి, ఎక్కువ డబ్బు, ఇంకా డబ్బు కావాలని కోరుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మనం దేవుని ప్రేమించలేము. మనం ఎలాగున్నప్పటికీ కూడా మనం ఎంత తాపత్రయం పడి, ఎంత ఆరాటపడి, ఎంత చేసినా మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు అని దేవుడే చెప్పాడు. అంటే మనం ఉన్న పొజిషన్ని మనం మార్చుకోలేము. ఎంత ఆరాటపడినా, ఎంత చింతించినా కూడా మన హైటు 3 పెరగదు. అలాగే మన స్థితి కూడా ఏంటంటే మన స్థితి మారదు, అంతే ఉంటుంది. కానీ మనం ఆరాటపడడం వల్ల ఏంటంటే అదొక విగ్రహంలాగా అయిపోద్ది. అంతా మనం ఈ లోక విషయాల గురించే చేస్తే మనం దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడు ఏం చెప్పాడు? నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం నిజంగా చూసినట్లయితే ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? ఈ క్రిస్మస్ దినాల్లో ఏంటంటే దేవుడు మనకి సమీపంగా వస్తారు కాబట్టి ఆయన్ని మనం పట్టుకోవాలి. క్రిస్మస్కి మనం ఎంతో అట్టహాసం, ఇల్లు డెకరేట్ చేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, ఇంకా ఫ్రెండ్స్ని పిలుస్తాము, ఇంకా రకరకాలైనటువంటి హంగామా అన్నీ మనం చేస్తాం.
చేస్తాం. దేవుడు ఏంటంటే క్రిస్మస్ మీరు ఇలా చెయ్యండి, నా యొక్క జన్మదినాన్ని మీరు ఆచరించండి అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఏంటంటే మనకు మనమే కల్పించేసుకుని ఎక్కడ లేనటువంటి ఇది సంవత్సరం అంతా ఆలోచిస్తూ ఉంటాం. క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అంటే చిన్నపిల్లలకి అది కూడా ఓకే. పెద్దవారమైన మనం ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు భూమి మీదకి వచ్చారు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మన హృదయం అంతటినీ ఆయనకి సమర్పిద్దాం. ఆయనకు సమర్పించి ఆయన మన హృదయంలో చేర్చుకుందాం. మన హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలంటే ఏంటి ఫండమెంటల్ థింగ్స్ మనం ఏంటంటే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొందాలి. ఇది పొందితేనే ఏంటి అప్పుడు దేవుడు మనకి మనలోకి రాగలడు. అంతేగాని ఈ రోజుల్లో ఏంటంటే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ అంటే క్రైస్తవులకి ఏంటంటే అస్సలు వినడానికి వినసొంపుగా ఉండట్లేదు. వినసొంపుగా ఉండకుండా ఇది ఒక కంటకం, అదే ఒక ఇష్టం లేని మాటల్లాగా అయిపోయాయి. కానీ ఏంటంటే అవే మనకి కావాలి, అవే మనకి కావాలి. వాటి ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. అవి లేకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. మన హృదయాన్ని పూర్తిగా మనం కడుక్కోవాలి. హృదయంలో ఉన్నటువంటి సమస్త విధమైన దాగి ఉన్నటువంటి సమస్త పాపాలు, సమస్త విధమైన కల్మషాలు మనం తీసేసుకోవాలి. మనం తీసేసుకుంటేనే అప్పుడు మనం దేవుణ్ణి ఆహ్వానించగలం. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుణ్ణి ఆయన మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనం ఆయన్ని మన హృదయాల్లో చేర్చుకోవాలి. మన హృదయాల్లో చేర్చుకోకపోతే మనం ఏంటంటే నామకార్థ క్రైస్తవులాగానే ఉండిపోతాం. మనం అంచె దినాల్లో ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి ఎంతో ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసేసింది. ఎంతో ఇది అయిపోయింది లోకం అంతా కూడా. ఇప్పటికీ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి లోకం నెట్టివేయబడుతుంది. అనేక మంది ఏంటంటే చాలా అకస్మాత్తుగా మరణించారు. అలాంటి వాళ్ళు నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు. కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఏ విధంగా దేవుణ్ణి సంధించడానికి మనం ఏంటంటే మనం ప్రిపేర్ అయి ఉండాలి. దేవుణ్ణి మనం ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క సంవత్సరం యొక్క అంతంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి హృదయం అంతటితో మనం వెంబడిద్దాం. హృదయం అంతటితో ఆయన చెప్పినటువంటి మనం వాక్య ప్రకారం జీవిద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేద్దాం. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మనలో ఏమున్నాయో మనం చూసుకుందాం. మన హృదయాన్ని అంతా కడుక్కుందాం. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకుందాం. ఎందుకంటే అవి ఒప్పుదల, ఈ పాప క్షమాపణ ఇవన్నీ లేకుండా మనం పరలోకానికి వెళ్ళాం. ఎందుకంటే క్రైస్తవులుగా ఏంటంటే మన యొక్క గురి పరలోకం. మనం పరలోకానికి వెళ్ళాలి. మనతో పాటు అనేక మందిని పరలోకానికి తీసుకెళ్ళాలి. ఏంటంటే మన యొక్క గురి అదై ఉండాలి. అంతకంటే భిన్నంగా కూడా ఏం ఉండకూడదు. ఇంకో భిన్నంగా ఉంటే మనం ఏంటంటే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే ఇది ఈ క్రిస్మస్ సీజన్లో హృదయవంతుడు దేవుణ్ణి హత్తుకుని ఆయన్ని వెంబడిద్దాం. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఇంకా ఏం జరిగినాయో మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ చూసినట్లయితే రాజైన హేరోదు పరిపాలిస్తున్నాడు. ఎక్కడ? యోదయ ప్రాంతంలో, యూదయ దేశపు బెత్లెహేములో యేసు ఎక్కడ పుట్టారు? ఆయన బెత్లెహేములో పుట్టారు. బెత్లెహేములో పుట్టిన తర్వాత పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశంలో నుంచి జ్ఞానులు బయలుదేరారనమాట. యొక్క ఆకాశంలో ఏంటంటే గొప్ప నక్షత్రం, ఎప్పుడూ లేనంత గొప్ప నక్షత్రం. ఈ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక అవన్నీ కూడా ఒకే ఒక కక్షలోకి రావడం వల్ల ఏమైందంటే అవి ఒక గొప్ప నక్షత్రంగా ఉద్భవించింది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు జ్ఞానులు ఏంటంటే వాళ్ళు పుస్తకాలు అవి తిరిగేశారు, గ్రంథాలు అవి తిరిగేశారు. గ్రంథాలు తిరిగేసి చూసినప్పుడు ఒక గొప్ప వ్యక్తి అంటే మెస్సయ్య జన్మించాడు. దానివల్ల దానికే ఈ యొక్క నక్షత్రం యొక్క గుర్తు అని తెలుసుకుని వాళ్ళు ఏంటంటే బయలుదేరి వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి తర్వాత మెస్సయ్య, రాజులకు రాజు పుట్టినప్పుడు ఏంటంటే రాజులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఒక రాజు ఉన్నాడంటే ఆ యొక్క రాజ్యంలో ఏం జరిగినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా వేగుల వారి వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అంతా
అంతా కూడా రాజుకు వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే రాజు ఇస్ ది కరెక్ట్ పర్సన్ టు గివ్ అస్ ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ ఆ యొక్క శిశువు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాజు కరెక్ట్ పర్సన్ అని రాజు దగ్గరికి వెళ్ళిపోయారు తెలియక. పుట్టిన తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పిరి. అక్కడ ఏంటి ఉన్నట్టు చెప్పేశారు. ఏంటి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆ యొక్క రాజగృహంలో ఆ యొక్క రాజప్రసాదంలో అక్కడ జన్మించాడేమో అనే ఉద్దేశంతో వచ్చి అడిగేశారనమాట డైరెక్ట్గా. ఎక్కడ ఉన్నాడు అనే ఉద్దేశంతో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పిరి. ఆయన నక్షత్రం, ఆ యొక్క నక్షత్రం ఏంటంటే ఆ యొక్క పుట్టినటువంటి శిశువుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఆయన యూదుల రాజు అని వీళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, ఆయనను పూజింప వచ్చిందని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఇక్కడ యూదుల రాజు అంటే ఇంకా మనుషులందరికీ ఏం కావాలి, ఎక్కువగాను అధికారం కావాలి, అధికారం, హోదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జీవించినంతకాలం కొంతమంది ప్రెసిడెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క రష్యా కానీ లేకపోతే చైనా కానీ కొన్ని దేశాల్లో నార్త్ కొరియా కానీ ఆ దేశాలు ఏంటంటే మేము బతుకున్నంతకాలం మేమే ప్రెసిడెంట్, మేము బతుకున్నంతకాలం ఆ యొక్క రూల్స్ ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ఆ విధంగా వాళ్ళు మార్చేసుకుని ఏంటంటున్నారు, మేము బతుకున్నంతకాలం మేమే రాజులు, మేమే ప్రెసిడెంట్లు. ఆ విధంగా ఏంటంటే అధికారం కూడా వాళ్ళు ఎవరికి కూడా అధికారం చలాయించడానికి ఇవ్వరు. అలాగే ఇక్కడ హేరోదు కూడా ఏమవుతున్నాడు, ఇక్కడ యేసుప్రభు పుట్టిన వెంటనే హేరోదుకి ఎంతో కలవరం వచ్చేసింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. అంటే ఇతను రాజు ఇతను త్రోసివేసి ఈ యొక్క కొత్తగా జన్మించినటువంటి ఈ యొక్క యేసుప్రభు వారు తన్ని త్రోసేసి రాజుగా అయిపోతాడు. ఎంత ఒక 20 ఏళ్ళు అయితే చాలు రాజుగా అయిపోవచ్చు. అంటే వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఇప్పుడు ఈ యొక్క యూదులు వీళ్ళందరికీ కూడా కల్డియన్స్ అంటే బబులోను, ఈ యొక్క నెబుకద్నెజరు, తర్వాత ఇంకా మాదీయులు, పార్సీకులు, తర్వాత అలెగ్జాండరు, వీళ్ళందరి గురించి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీటికంటే ఈ యొక్క రోమా ప్రభుత్వం కంటే ముందు వాళ్ళంతా పరిపాలించారు ప్రపంచాన్ని. అట్టి విధంగా ఈ యొక్క యేసుప్రభు వారు గొప్ప సైన్యాన్ని కూర్చుకుని వీళ్ళందరినీ జయించేసేసి వీళ్ళందరినీ హేరోదుని చంపేస్తాడేమో అట్లాగనేసి వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇప్పుడు కూడా ఏంటంటే మనం చూసినట్లయితే యేసుప్రభు వారు లేకపోతే క్రిస్టియన్స్ అంటే లోకం ఎంతో భయపడిపోతుంది. లోకం భయపడిపోయి ఈ క్రిస్టియన్స్ ఇంకా అభివృద్ధి చెందేసి వ్యాప్తి చెందేసి మమ్మల్ని అణచివేస్తారేమో, మమ్మల్ని ఇది చేసేస్తారేమో, డామినేట్ చేసేస్తారేమో, మిడతల దండలాగా అయిపోయి అంతా వ్యాపించేసి ఆ విధంగా అయిపోతారేమో. కానీ ఏంటంటే అట్టి విధంగా ఏ దేశము కూడా క్రిస్టియన్స్ అభివృద్ధి చెందుతారు, క్రిస్టియన్స్ వ్యాప్తి చెందుతారు అని భయపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా దేవుని వాక్యం బోధిస్తారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పినట్లుగా ప్రవర్తన ఉంటుంది. అంతేగాని ఇంకో జనాన్ని అణిచేద్దాము, లేకపోతే ఈ యొక్క లోకంలో డామినేట్ చేసేద్దాము, ఈ లోకాన్ని మనం పరిపాలకులుగా అయిపోదాము, మనం డామినెంట్ పీపుల్గా అయిపోదాము అనేది ఎప్పుడూ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం బోధిస్తారు, సన్మార్గంలో పెరగమంటారు. మంది ఈ లోకం కాదు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, మనం ఈ లోకం కాదు మంది పరలోకం అని ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా పరలోకం మీదే ఉంటుంది, నిత్యత్వం మీద. పరలోకం దేవునితో మనం సంతోషించాలి, దేవునితో ఆనందించాలి అనే దృక్పథం కలిగి ఉంటారు. అంతేగాని లోక విషయాలను కానీ లోకంలో డామినేషన్ కోసం కానీ లేకపోతే ఇంకో జనాన్ని అణిచివేద్దామని కానీ అటువంటి తలంపు ఎప్పుడు కూడా ఉండదు. అది అంటే చాలామంది తెలియక ఏంటంటే క్రైస్తత్వం అభివృద్ధి చెందేస్తుంది, క్రైస్తత్వం డామినేట్ చేసేస్తుందేమో అని ఎప్పుడు కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధుడైన తోమ యేసుప్రభు వారి శిష్యుడు 2000 సంవత్సరాలు వచ్చారు. ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యం బోధించడం మొదలుపెట్టారు మన దేశంలో. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మహా అంటే 2.6 ఎంతో అంతే. ఎప్పుడు 2000 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా క్రైస్తవులు ఏంటంటే చాలా తక్కువ శాతం, చాలా తక్కువ, 3 కంటే తక్కువ ఉంది. ఏంటి 2000 సంవత్సరాలు ఈ యొక్క వాక్య పరిచర్య చేయగా ఎంతమంది
మారారు, ఎంతమంది దేవుని తెలుసుకున్నారంటే ఓన్లీ 2.6% అంతే. అందువల్ల ఏంటంటే ఎవరూ కూడా ఈ యొక్క క్రైస్తవుల గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా దేవుని వల్లే జీవించాలి, దేవుని కోసం జీవించాలి, ఆ ఇతరులను ప్రేమిస్తారు అంతేగాని దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు వారు చూపిస్తారు అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయంకరమైన జనంగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. క్రైస్తవులు అభివృద్ధి చెందితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు దేశం కోసం ప్రార్థన చేస్తారు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తారు, పొరుగువారి కోసం, అందరి కోసం కూడా మన బైబిల్లో ఉన్నట్టు అధికారుల కోసం కూడా అందరి కోసం కూడా ప్రార్థన చేస్తారు. సో ఏంటంటే ఏ విషయంలో కూడా క్రైస్తవుల విషయంలో ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇంకా హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే యాలి అనగా, యోదయ దేశం బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం నువ్వు అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. అంటే ఇక్కడ వీళ్ళు సరిగ్గా లొకేషన్ కోసం అనమాట, లొకేషన్ కోసం ఈ యొక్క హేరోదు రాజు ఈ శాస్త్రుల్ని, పరిశీలిని, ఈ యొక్క ప్రధాన యాజకుల్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి చెప్తే ఏంటి, యోదయ బెత్లెహేంలోనే యేసుప్రభువారు పుడతారని తెలియజేశారు. అట్లా కానీ హేరోదు రాజు ఏంటి మంచి ఉద్దేశంతో అడిగాడా? కాదు. ఎందుకంటే వాళ్ళు యూదుల రాజుని అడ్రస్ చేశారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడ్రస్ చేశారు. కాబట్టి ఈ యొక్క దుష్టమైన ఆలోచనతోటి ఆ యొక్క డీటెయిల్స్ తను కనుక్కుంటున్నాడు. కనుక్కొని ఏంటంటే జ్ఞానుల్ని చూసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి, నేను ఏంటంటే నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను అంటే లోపలంతా కపటం, నరహత్య ఇవన్నీ దాచుకున్నాడు హేరోదు రాజు. కాబట్టి ఏంటంటే కానీ దేవదూత చేత తెలియజేయబడి వారు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. యేసుప్రభువు వారు ఆ విధంగా రక్షింపబడ్డారు. కానీ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మానవుడిగా ఏంటంటే తన అధికారం పోద్దేమో, తన రాజ్యం పోద్దేమో అనే ఉద్దేశంతో యేసుప్రభువు వారిని చంపేయాలనుకున్నారు. కానీ ఈ క్రిస్మస్ సీజన్లో మనం కూడా ఏంటంటే అనేక మంది యేసుప్రభువు వారు ఇప్పుడు మళ్ళీ వస్తే ఆయన్ని మళ్ళీ మనం సిలువ వేసేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఏంటంటే ఈసారి ఆయన యూదాగోత్రం సింహం లాగా ఆయన వస్తారు, ఆయన ఇంత మొదటి రాకడలో లాగా ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే యేసుప్రభువు వారి రాకడకు సిద్ధపడాలి. మనం ఇప్పుడే క్రిస్మస్ సీజన్లోనే మన హృదయం అంతా దేవునికి ఇచ్చి ఆయన తట్టు మనం తిరుగుదాం. ఆ యొక్క శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం వదిలేసి మన మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొంది దేవుని మన ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దేవుని మన హృదయంలో చేర్చుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా నీవు ఇచ్చిన వాక్యం నిమిత్తం నీకు వందనాలు. ఈ వాక్యం తండ్రి లోతుగా ప్రభువా మనుషుల హృదయాల్లో తండ్రి నాయన విత్తబడి తండ్రి నాయన ఫలించుటకు సహాయం చేయండి. 100 అంతలు 60 అంతలు 30 అంతలుగా ఫలించినట్లు చేయ తండ్రి. నాయన ఇగో సాతాను, ఆకాశ పక్షులు నాయన వాక్యాన్ని ఎత్తుకుపోకుండా కాపాడండి. క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని బహుగా దీవించు తండ్రి. ఎవరు అనారోగ్యంతో ఉండనియొద్దు నాయన, నీవే స్వస్థత రానిమ్ము నాయన, కాపాడండి. ఈ కోవిడ్-19 నుంచి ఇంతవరకు కాపాడా, ఇక ముందు కూడా కాపాడు నాయన. ఈ కొన్ని దినాలు కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టు. హృదయం అంతటితో నిన్ను స్తుతించి నిన్ను వెంబడించే వరకు మమ్మల్ని చేయండి. నీ సన్నిధి మాతో ఉంచుమని యేసునామమున దడుచున్నాను తండ్రి. ఆమెన్. ఇంతవరకు మీరు బ్రదర్ జయసత్న గారు వాక్య చూపిస్తూ ఉన్నారు కదా, మీ అందరికీ శుభం కలిగినని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రతి మంగళవారము రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు తప్పక వినగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.